ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు. నా పేరు షేక్ బహ్రలీ, యోగాచార్యుణ్ణి, ఆయుర్వేద వైద్య నిపుణుణ్ణి, ఖానాపురం హవేలీ, ఖమ్మం. ఈరోజు మనము గుండెకు సంబంధించినటువంటి మరియు షుగర్కి, బీపీకి ఏ విధంగా ఏ మందులు ఎలా వాడితే తగ్గించుకోవాలనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. మనము ఈరోజు ఎవరికైనా సరే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం వలన వచ్చేదే గుండె జబ్బులు. మరి ఆ గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది కూడా సడన్గా రావటం, సడన్గా స్పాట్లో అయిపోవడం జరుగుతుంది. కానీ అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని తెలియట్లే. ఏదో రకంగా ఏదో చెప్పుకోవటం, దాన్ని కప్పిపుచ్చుకొని క్లోజ్ చేస్తుంటారు, కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించలేకపోతున్నారు. అందుకే దానికి సంబంధించినటువంటి చిన్న వివరణ ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. గుండెకు సంబంధించిన రోగాలు, రక్తనాళాలు మూసుకోపోయి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన మనకు ఈ యొక్క జబ్బు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిక్ రావటం, బీపీ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి, గుండెకు సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులు తగ్గటానికి, జీర్ణక్రియ చక్కగా పనిచేయటానికి, అంతేకాకుండా మన హెల్త్ డైట్ కోసం మన ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సంతర్పణ జన్యు వ్యాధి అంటే యాక్చువల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వలన వచ్చేవి. దీన్ని మనం ఆయుర్వేదంలో సంతర్పణ జన్యు వ్యాధి అంటారు. ఈ వ్యాధుల్లోని కార్డియాక్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్, హైపోథైరాయిడిజము, హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ ప్రాబ్లము, ఒబేసిటీ, ఇంకా చాలా రకాల జబ్బులు కూడా ఈ సంతర్పణ జన్యు వ్యాధి కింద రావటం జరుగుతుందన్నమాట. అయితే మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే మనము లిపిడ్ ప్రొఫైల్ అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ అన్ని రకాల వాల్యూస్ మనకు తెలుస్తాయి. అప్పుడు మనకు కొలెస్ట్రాల్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపిడ్ ప్రోటీన్ అనేది ఈ మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యవంతంగా వస్తుంది, గుండెకి కూడా చాలా అద్భుతం. కానీ ఎల్డిఎల్ అనేది లో డెన్సిటీ లిపిడ్ ప్రోటీన్ అనేది చెడు కొలెస్ట్రాల్, ఇది హానికరం మనకు. కనుక ఈ హానికరాన్ని తొలగించాలంటే ఎవరైనా సరే ఈరోజు చాలా రకాల మందులు వాడుతూ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. కానీ ఇంకా అద్భుతంగా మనం తగ్గించుకోవడానికి, అంతేకాకుండా దాని నివారణ కోసం స్వయంకృత ప్రజ్ఞాప్రార్థన అంటే స్వయంగా మనం తెచ్చుకున్నటువంటివి వాటి వలన లైఫ్ స్టైల్ వల్లనే కొన్ని గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ముందుగా ఆహార నియమాలు మార్చుకోవాలి. నాన్ వెజ్ తగ్గించుకోవాలి. మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, పన్నీర్ కానీ, చీజ్ కానీ, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ కర్రీస్, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్, పిస్తా, నూడిల్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్స్ ఇలాంటి మొత్తం అధికంగా తీసుకోవటం వలన మనకు శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె రక్తనాళాలు మూసుకోపోయి గుండె జబ్బు రావడం జరుగుతుందన్నమాట. అందుకే మనము ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అంతేకాకుండా మనకి స్ట్రెస్ లెవెల్స్ వలన వస్తుంది, వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టు కూడా మనకి ఎవరైనా సరే మన వంశంలో ఇలాంటి ప్రాబ్లం ఉంటే మనకు వచ్చే అవకాశాలు 50% ఉంటుందన్నమాట. కనుక మనము ఈ యొక్క అధికంగా పెరిగినటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి, బీపీని కంట్రోల్లో తేవడానికి మనం అద్భుతమైన చెట్టు యొక్క చూర్ణాన్ని నేను చెప్తాను ఈరోజు. మీరు దాన్ని వాడి సరిపోయేది. ఈ చెట్టు తెల్లమద్ది చెట్టు అంటారు. దీన్ని తెల్లమద్ది చెట్టు దీన్ని అర్జున అంటారు. దీని లాటిన్ నేమ్ వచ్చేటప్పటికి టెర్మినేలియా అర్జున. ఇది అద్భుతమైన మొక్క. ఇది రోడ్ల పక్కన, కాలువల పక్కన, చెరువు గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ అప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం వేయటం జరిగింది. అంతకుముందు కూడా వేయటం జరిగింది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద మానులాగా 20 నుంచి 30 అడుగులకు పోద్ది. దీని ఆకులు చాలా విశాలంగా ఉంటాయి. అంతేకాకుండా దీనికి కాయ ఉంటుంది, గుండె కవటంలా ఉంటుంది, నాలుగు కవటాల్లా ఉంటుంది, మధ్యలో విత్తనం ఉంటుంది. కానీ ఆ విత్తనం ఎప్పుడు కొరికారు. అది కొరికారనుకోండి హార్ట్ బీటింగ్ పెరిగిపోయిద్ది బాగా. నేను ఒకసారి కొరికాను, ట్రై చేశాను,
నాకు తర్వాత అర్థమైపోయింది దీని సంగతి ఏందన్నది. అందుకే దాన్ని ఎవరు కూడా అనవసరంగా టచ్ చేయొద్దు దాని యొక్క విత్తనాన్ని. అయితే మనము గుండెకు సంబంధించినటువంటి జబ్బులు తగ్గటానికి, శరీరంలో రక్తంలో పెరిగినటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మనం దీని యొక్క పైబెరడుని తీసి దాన్ని చూర్ణం చేసి దాన్ని 3 గ్రాముల చూర్ణాన్ని 200 గ్రాముల నీటిలో వేసి బాగా మరిగిచ్చేసి దాన్ని పావుభాగం చేసి వడగట్టి ఉదయం పరిగెడుపున సాయంత్రం భోజనానికి గంట ముందు తీసుకున్నట్లయితే ప్రతిరోజు మనము ఎంత తీసుకోవాలా? మినిమం 1/4 అంటే 50 గ్రాములు 50 మిల్లీగ్రామ్స్ మాత్రమే. ఉదయం 50 మిల్లీగ్రామ్స్, సాయంత్రం 50 మిల్లీగ్రామ్స్. వయసును బట్టి చిన్నపిల్లలు అయితే 25, పెద్దోళ్ళు అయితే 50 మిల్లీగ్రామ్స్. షుగర్ పేషెంట్స్ అయితే 20 ml, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు మనకి గుండె ప్రాబ్లం ఉంటే. దీన్ని చూసుకున్నట్లయితే మనకి శరీరంలో పెరిగినటువంటి వేస్ట్ ఫ్యాట్ డిపాజిట్ అయితే అది కూడా తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది. ఎల్డిఎల్ని తగ్గించేసి మనకి గుండె జబ్బులు రాకుండా, రక్తనాళాలు మూసుకోపోతే వాటిని తెరవడానికి ఒక అద్భుతమైన చెట్టు ఈ యొక్క మన తెల్ల మద్ది చెట్టు అంటారు దీన్ని. హృదయానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇది కఫాన్ని, పిత్తాన్ని, అంటే కఫ పిత్త ప్రకోపం వల్ల వచ్చేటటువంటి ఈ గుండె జబ్బుల్ని తగ్గేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేధాని, ధాతు పుష్టిని, ధాతు క్షయాన్ని, అంతేకాకుండా కొవ్వుని, కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ డిపాజిట్ని తీసివేయటంలో అద్భుతంగా అమోఘంగా పనిచేయటం జరుగుతుంది. మనకి దీన్ని రోడ్ల పక్కనే కాకుండా ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది పౌడర్. అంతేకాకుండా దీనికి సిరప్ కూడా దొరుకుతుంది, అర్జునారిష్ట. దీన్ని 30 ml అర్జునారిష్ట, 30 ml వాటర్. ఇది ఉదయం టిఫిన్ చేసిన గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో, సాయంత్రం రాత్రి అంటే భోజనం చేసిన గంట తర్వాత 30 ml అర్జునారిష్ట, 30 ml గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తీసుకున్నట్లయితే మనకు రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి మన వేస్ట్ ప్రోడక్ట్ మొత్తం, కొలెస్ట్రాల్ మొత్తం బయటికి తీయటంలో అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. మరియు టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్, వీళ్ళకు కూడా మనము ఈ గుండెపోటు జబ్బు వాళ్ళకి ఆటోమేటిక్గా షుగర్ కూడా ఉంటుంది, బీపీ కూడా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది ఈ రోజుల్లో. అందుకే కలిపి చెప్తున్నాను నేను అన్నమాట. గుండెపోటు మనకు షుగర్ ఉందనుకోండి, దీనికి కాకరకాయ, నేరేడు ఈ రెండు కలిసినటువంటి జ్యూస్ మార్కెట్లో దొరుకుతుంది. కాకరకాయ చక్కగా పనిచేస్తుంది, చేదు ఉంటుంది. ఎందుకంటే పిత్త ప్రకోపం వలన వచ్చేటటువంటి ఈ యొక్క డయాబెటిక్ని, పిత్తాన్ని, వాతాన్ని, ఆ ప్రకోపాన్ని తగ్గించగల కెపాసిటీ ఒక చేదు రసానికి ఉంటుంది. అందుకని చెప్పేసి కరేలా జ్యూస్ని, మన జాంబూన్ అంటే ఈ నేరేడు యొక్క జ్యూస్ 2 మిక్స్ చేసింది ఉదయము సాయంత్రము మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నేరేడు యొక్క సీడ్స్తో ఎక్స్ట్రాక్ట్తో తయారు చేసినటువంటి జ్యూసు. ఇది నేచురల్గా మన బ్లడ్లో పెరిగినటువంటి షుగర్ లెవెల్ని తగ్గేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అందుకే మనము కరేలా, జామున్ జ్యూస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆమ్లా జ్యూస్ కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఆమ్లా జ్యూస్ ఏంటంటే మన శరీరానికి ప్రొటెక్ట్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళకి కంటి ప్రాబ్లం వస్తుంది, రెటినోపతి, తర్వాత కిడ్నీ, తర్వాత స్కిన్ ప్రాబ్లం 1 by 1 డెడ్ అవుతూ వస్తుంటాయి. అలా కాకుండా ఉండటానికి మనము ఉసిరికాయ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దీన్ని కన్నడంలో ఛత్రీ ఫల్ అన్నారు. అంటే ఛత్రి అంటే మనకు హిందీలో కానీ మన గొడుగు అని అంటారు. ఎందుకంటే వర్షానికి కానీ ఎండకు కానీ మనం పోయినప్పుడు గొడుగు పెట్టుకొని పోతాము. ఎందుకంటే మన మీద ఎండ పడకుండా, వర్షం పడకుండా మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అదేవిధంగా ఏ విధంగా గొడుగు మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుందో ఈ ఉసిరికాయ 6 కాలాల్లో వాడచ్చు. మనం చవన్ప్రాష్ దొరికింది మార్కెట్లో, చవన్ప్రాష్ రూపంలో వాడుకోవచ్చును. లేకపోతే వీటిని చక్కగా మనం పైపెచ్చులు తీసి విత్తనం పారివేసి దీన్ని ఎండబెట్టి కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎండబెట్టిన మిక్సీలో వేసినా దేంట్లో వేసినా దీని యొక్క సి విటమిన్ చచ్చిపోదు, దాని యొక్క క్వాలిటీ అట్లానే ఉంటుంది. అందుకే ఎండబెట్టి కూడా మనం తేనెలో నానబెట్టుకో రోజుకు ఒకటి కూడా తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా షుగర్ పేషెంట్స్ని మన యొక్క బ్లడ్లో పెరిగినటువంటి షుగర్ లెవెల్ని కంట్రోల్లో చేయడంలో కూడా ఉసిరికాయ జ్యూస్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఉసిరికాయ కలబంద జ్యూసు 20 ml లేకపోతే 15 ml కలబంద జ్యూస్, 15 ml ఆమ్లా జ్యూస్ 2 మిక్స్ చేసి మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు 30 ml తీసుకొని ఉదయం సాయంత్రం పరిగడుపుని తీసుకుంటే మనకి
షుగర్ లెవెల్స్ పెరిగి కండ్లు మంట, కాళ్ళు మంట, అరికాళ్ళు దురదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని తగ్గిస్తుంది. షుగర్ని కూడా కంట్రోల్ చేయటంలోని నేచురల్గా పనిచేయటంలో కలబంద జ్యూస్, ఆమ్లా జ్యూస్ కాంబినేషన్ పనిచేస్తుంది. కరేళ జామున్ జ్యూస్ పనిచేస్తుంది. కలబంద ఘృతకుమారి, ఘృతం అంటే నెయ్యి, కుమారి అంటే యవ్వనవంతురాలు. దాన్ని తీసుకోవటం వల్ల నిత్యం యవ్వనవంతులుగా ఉండటం జరుగుతుందన్నమాట. ఆ డయాబెటిక్ని కూడా తగ్గేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఉసిరికాయ అనేది హెయిర్ ఫాల్ని ఆపుతుంది, స్కిన్ ప్రాబ్లం ఆపుతుంది, వెట్ మేనేజ్మెంట్ని కూడా ఆపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, రక్త దూషితాన్ని ఆఫ్ చేయటంలో కూడా, పిత్త ప్రకోపంని కూడా ఆఫ్ చేయటంలో కూడా ఈ యొక్క మన ఉసిరికాయ కానీ, నేరేడు కానీ, కాకరకాయ కానీ చాలా అద్భుతంగా పనిచేయడం.